వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. విజయనగరం కోటపై వైసీపీ జెండాను రెపరెపలాడించిన నేత ఆయనే బొత్స సత్యనారాయణ. అయితే ఇప్పుడు ఆ బొత్స మార్కు పాలిటిక్స్ కు తెరపడనుందా? అనారోగ్య కారణాలు ఒకవైపు, అధిష్టానం ఒత్తిళ్లు మరోవైపు సీనియర్ నేతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకొని కేవలం తన వారసులకు మార్గదర్శిగా మాత్రమే మిగిలిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారా? అసలు బొత్స మనసులో ఏముంది? వైసీపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలేంటి? విజయనగరం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు తనదైన శైలిలో చక్రం తిప్పిన నాయకుడు బొత్స సత్యనారాయణ. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన ఒక ధృవతారగా వెలుగొందారు. అయితే గత కొంతకాలంగా ఆయన్ను వెంటాడుతున్న తీవ్ర ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ గతంలో కూడా అనేక క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గతంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఆ తర్వాత కోలుకోవడం జరిగింది. అలాగే గత సాధారణ ఎన్నికలకు ముందే ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ పార్టీ కోసం, ఎన్నికల కోసం ఆయన విశ్రాంతి తీసుకోకుండా పనిచేశారు. అయితే ఇటీవల మళ్లీ ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ వరుస అనారోగ్య సమస్యలు ఆయన శారీరక శక్తిని దెబ్బతీశాయని, అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆలోచిస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా ఉన్న బొత్స తప్పుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద లోటుగానే భావించవచ్చు అనుకుంటున్నారు. జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో లేకపోతే ఆ ప్రభావం పార్టీ క్యాడర్పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేరుగాంచిన బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఒక క్లిష్టమైన సంధికాలంలో ఉన్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, అధికారం, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగిన ఆయన ప్రయాణం ఇప్పుడు ఒక అనూహ్య మలుపు వద్ద నిలిచింది. అది ఆయన ఇష్టపూర్వకంగా ఎంచుకున్న మలుపు కాదు, కాలం, అనారోగ్యం కలిసి విధిస్తున్న అనివార్యత అన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బొత్స సత్యనారాయణ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వయసు పైబడటం ఒక ఎత్తైతే నిరంతర రాజకీయ ప్రయాణాలు, ఒత్తిడి ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం ఆయన శరీరానికి సాధ్యం కాదని, విశ్రాంతి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి సారించాలని వారు ఆయన్ను గట్టిగా కోరుతున్నారని సమాచారం. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బొత్సకు పరిస్థితులు సాఫీగా సాగడం లేదు. ఒకవైపు సీనియర్ నేతగా ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలి, మరోవైపు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశలకు అనుగుణంగా పోరాడాలి. అయితే జగన్ వైపు నుండి వస్తున్న విపరీతమైన ఒత్తిడి బొత్సను మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా తిరుపతి లడ్డు వంటి అత్యంత సున్నితమైన, సెంటిమెంట్తో కూడిన అంశాల్లో పార్టీ వాదనను బలంగా వినిపించలేకపోయారనే అసంతృప్తి అధినేతలో ఉన్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసే వ్యక్తి. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పార్టీ మైలేజ్ కోసం కులపరమైన విమర్శలు చేయాలని, ఎదురుదాడి పెంచాలని వస్తున్న ఆదేశాలు ఆయనకు నచ్చటం లేదు. సీనియర్ నేతగా తన ఇమేజ్ ని కాపాడుకుంటూనే పార్టీ లైన్ పాటించటం ఆయనకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. తన ఇన్నాళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేనంతటి మానసిక సంఘర్షణను ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. రాజకీయ గౌరవం ఒకవైపు, ఆరోగ్య పరిస్థితి మరోవైపు. ఈ రెండిటి మధ్య నలుగుతూ బొత్స త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత బొత్స సత్యనారాయణ. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించాలన్నా, క్లిష్ట సమయంలో పార్టీని గాడిలో పెట్టాలన్నా బొత్సకు సాటి లేరన్నది ఒకప్పటి మాట. అయితే మారుతున్న కాలంతో పాటు ఆయన రాజకీయ వేగంలో మార్పు వచ్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం శాసనమండలి వేదికగా జరుగుతున్న పరిణామాలు బొత్స రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం ఉన్నప్పటికీ ఆ బలాన్ని సరైన దిశలో ఉపయోగించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో బొత్స విఫలమవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ, మండలి చైర్మన్ వ్యవహార శైలిని ఎండగట్టడంలోనూ ఆయన గతంలో చూపినంత దూకుడు ప్రదర్శించడం లేదని సొంత పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. ఈ మౌనం వెనక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ వర్గాల సమాచారం.
దశాబ్దాల పాటు నిరంతర రాజకీయ పోరాటాలు, పదవులు, ఒత్తిళ్ల మధ్య సాగిన బొత్స ప్రస్థానానికి ఇప్పుడు కాస్త విశ్రాంతి అవసరమని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఈ వయసులో ప్రస్తుత రాజకీయ చదరంగంలో నిరంతరం టెన్షన్లు పడటం కంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే మేలనే సూచనలు ఆయనకు అందుతున్నాయి. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి నెమ్మదిగా తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్తారని అనుకోలేం. కానీ ఆయన పాత్రలో మార్పు రానుంది. ఇకపై ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని, అలాగే పార్టీ కీలక బాధ్యతల్లో కూడా చురుగ్గా పాల్గొనకపోవచ్చని సమాచారం. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి తన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకు ఒక మార్గదర్శిగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయనగరం కోటలో తన వారసులను నిలబెట్టి తెర వెనుక నుండి వారిని నడిపించడమే తన తదుపరి లక్ష్యంగా బొత్స భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఒక శకాన్ని శాసించిన బొత్స ఇప్పుడు క్రియాశీలక పాత్ర నుండి సలహాదారు పాత్రలోకి మారుతుండడం పార్టీలోనూ అటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. బొత్స నిర్ణయం వెనుక ప్రధానంగా వారసత్వ రాజకీయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన వారసులను రాజకీయాల్లో స్థిరపరచాలనే ఉద్దేశంతో ఆయన వెనక నుండి చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో లేదా పదవుల్లో ఉంటే వారసులకు వచ్చే అవకాశాలు తగ్గుతాయని, అందుకే వ్యూహాత్మకంగా తప్పుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లో నిలబెట్టేందుకు ఆయన తన అనుభవాన్ని తెర వెనక నుండి ఉపయోగించాలని భావిస్తున్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ కొనసాగుతారని అందరూ భావిస్తున్నప్పటికీ అక్కడ కూడా మార్పులు కనిపిస్తున్నాయి. నాయకులకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వేరే నాయకులకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. ముఖ్యంగా అరుదు కళ్యాణి లేదా లేళ్ల అప్పిరెడ్డి పేర్లు ఈ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. బొత్స స్వచ్ఛందంగా తప్పుకోవాలని భావించడం వల్లే జగన్ ఈ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మండలిలో వైసీపీ స్వరం మారబోతోంది. ఉత్తరాంధ్రలో వైసీపీకి బొత్స ఒక బలమైన స్తంభం. గడ్డు కాలంలోనూ పార్టీని జిల్లాలో నిలబెట్టిన ఘనత ఆయనది. అటువంటి నేత పక్కకు తప్పుకుంటే ఉత్తరాంధ్రలో పార్టీ నాయకత్వాలేమితో సతమతమయ్యే అవకాశం ఉంది. ఇతర సామాజిక వర్గాలను కలుపుకుపోవడంలోనూ వ్యూహాలను అమలు చేయడంలోనూ బొత్సకు ఉన్న పట్టు ప్రస్తుత నేతల్లో తక్కువనే చెప్పాలి. ఒకవేళ బొత్స యాక్టివ్ పాలిటిక్స్ నుండి తప్పుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కును కోల్పోయినట్లే అవుతుంది. ఏది ఏమైనా బొత్స సత్యనారాయణ తీసుకునే నిర్ణయం వైసీపీలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన తన తదుపరి అడుగుపై ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.